పొద్దున లేచినప్పటి నుంచి 3 థింగ్స్ తెగ వైరల్ అవుతా ఉన్నాయి. సో వాటి గురించి డిస్కస్ చేద్దాం. 3 కాంట్రవర్షియల్ అనమాట. సో లాస్ట్ మూమెంట్కి వస్తుంది కాబట్టి సో ఫ్యాన్ పేజెస్ అవ్వచ్చు, పిఆర్ టీమ్స్ అవ్వచ్చు, సో చాలా ఫోకస్డ్ ఉంటారు, చాలా యాక్టివ్గా ఉంటారు. దట్టు విన్నింగ్ రేస్లో ఉన్న వాళ్ళ మీద చిన్న చిన్న వచ్చినా కూడా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు తనూజ చెయ్యి ఆ గ్రీస్ లోపల పెట్టింది అన్నారు, అది చూడాల్సిన బాధ్యత ఎవరిది? సంచాలక్ది. సో అది పెట్టి అది తనూజ ఏదో తప్పు చేసేసింది అన్నట్టుగా మాట్లాడతారు. సో అది సంచాలక్ చూడాలా. అప్పుడు సంచాలక్ తప్పైద్ది కానీ అమ్మాయి తప్పు ఎలా అవుతుంది? ఓకేనా? ఎందుకంటే అక్కడ సంజన గారు చాలాసార్లు చాలామందికి అక్కడ ఏంటది వార్నింగ్లు ఇచ్చారు. ఓకేనా? సో అది తనూజకి ఫస్ట్ వార్నింగ్కో సెకండ్ వార్నింగ్కో కూడా తెలియదు కదా. అయినా కూడా తనూజ గీత్ దాటింది అని చెప్పి బుల్షెట్ పెట్టారు. నేనేమన్నా అంటే ఆపుకోరు. ఓకేనా? సో దాని గురించి మళ్ళీ ఎపిసోడ్లో మాట్లాడుకుందాం. కానీ 3 కాంట్రవర్షియల్ థింగ్స్ జరుగుతున్నాయి. ఒకటి వచ్చేసరికి ఇది కొంచెం సెన్సిటివ్గా ఉంటుంది, దీని గురించి మాట్లాడడానికి చాలా అభ్యంతరకరంగా ఉంటుంది. సో తప్పదు. ఇది ఎక్కువగా ట్విట్టర్లో వైరల్ అవుతుంది. తనూజ గారు లోపల వాష్రూమ్ లోపల ఉన్నారు, బయట రితు చౌదరి అండ్ కళ్యాణ్ ఉన్నారు. ఏదో కళ్యాణ్ కింద నుంచి ఏదో పుల్ల పెట్టి అలా అండము, సో అమ్మాయి లైట్ ఆఫ్ చేయటము, దీని గురించి ఒకటి డిస్కస్ జరుగుతుంది. అండ్ నెక్స్ట్ సెకండ్ది బర్నీ గారు ఇన్స్టా పేజ్లో ఇప్పుడు డిలీట్ అయిపోయింది. సో నైట్ పెట్టారో మరి మార్నింగ్ నాకు ఫార్వర్డ్ చేశారు. దాంట్లో పెట్టి ఒక పెద్ద మాట అన్నారు, అనకూడని మాట ఒకటి అన్నారు. సో అది చాలా పెద్ద కాంట్రవర్షి అవుతుంది. సో దాని గురించి కూడా డిస్కస్ చేయాలి. దాని తర్వాత శ్రీజ గారు రెస్పాండ్ అయ్యారు. ఎందుకంటే కళ్యాణ్ ఆ మాటల్లో ఒక మాట అంటాడు, అవును శ్రీజ నాకు చెప్పింది, అది ఆడికి కూడా తెలుసు, శ్రీజ నాకు చెప్పింది ఆ విషయం అంటాడు. శ్రీజ చెప్పిన సంగతి మాట్లాడేసరికి అక్కడ శ్రీజ గురు రియాక్ట్ అయింది. ఎందుకంటే శ్రీజ చెప్పింది అని మనోడు చెప్పిన తర్వాత శ్రీజ చెప్పింది ఎందుకు టెలికాస్ట్ చేయలేదు, శ్రీజ చెప్పింది ఎందుకు మాట్లాడలేదు, శ్రీజ చెప్పింది ఎందుకు చూపించలేదు అని బయట కొంతమంది క్వశ్చన్ చేస్తారు. దానికి ఆ అమ్మాయి రెస్పాండ్ అవుతూ శ్రీజ గారు సో అక్కడ అది కూడా తను కొన్ని ఇన్స్టాలో కొన్ని పోస్టులు పెట్టింది. సో ఇవన్నిటి గురించి మాట్లాడుకుందాం, 1 by 1 మాట్లాడుకుందాం. సో హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు మహేష్ చంద్ర. కొత్తగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్స్ చేసి చూడండి. ఫస్ట్ ఆ బాత్రూమ్ ఇష్యూ గురించి మాట్లాడుకుందాం. ఇట్ వాజ్ వెరీ సెన్సిటివ్. ఓకేనా? ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఒక అమ్మాయి వాష్రూమ్లో ఉంది, అమ్మాయి స్నానం చేస్తుంది, బయట ఇక్కడ ఇట్లా స్విచ్ ఆఫ్ చేయటము, అది చేయటము, లేకుంటే పొల్లలు ఇలా అంటాం. ఇది ఎలా ఉంటుందంటే లైక్ ఇది చాలా సెన్సిటివ్గా ఉంటుంది. ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. ఇప్పుడు ఒక అమ్మాయి లోపల స్నానం చేస్తున్నప్పుడు ఆ దగ్గరలో ఒక అబ్బాయికి అక్కడ కూర్చోన్నా కానీ అది అమ్మాయికి లోపల చాలా అంత కన్వీనియంట్గా ఉండదు. అమ్మాయికి ఇబ్బందిగానే ఉంటుంది. జస్ట్ ఆ బాత్రూమ్ ఏరియాలో బయట కూర్చొని అబ్బాయి అది పని చేసుకుంటున్నా కానీ అది థాట్స్ ఇవన్నీ డిఫరెంట్గా ఉంటాయి కాబట్టి సో అది కొంచెం అంత కన్వీనియంట్గా ఉండదు. బట్ అక్కడ తెలుస్తున్న దాని ప్రకారం, వినిపిస్తున్న దాని ప్రకారం, సో తను అక్కడ మాట్లాడుతున్న దాని ప్రకారం అక్కడ తను లోపల బట్టలు వాష్ చేసుకుంటుంది అని చెప్పి తెలుస్తుంది. ఇది యాక్చువల్ అన్సీన్ కార్డ్స్లో ఉండే. సో బట్టలు వాష్ చేసుకుంటుంది అని తెలుస్తుంది. ఇది ఎంతవరకు నిజము, అది ఎంతవరకు అబద్ధం? ఇప్పుడు ఎట్లా అయిందంటే పిఆర్ యాక్టివిటీస్. ఇప్పుడు తనూజ గారు లోపల స్నానం చేస్తున్నప్పుడు కళ్యాణ్ ఇలా అంటున్నాడు, ఇలా చేస్తున్నాడు, సో వరస్ట్ బిహేవియర్ అని ఇక్కడ అంటారు. సో అది అక్కడ నిజమైతే కళ్యాణ్ ఫ్యాన్స్ కళ్యాణ్ కాపాడటం కోసం ఇలా చెప్తుంటారు, లేదా అమ్మాయి అక్కడ బట్టలు వాష్ చేసుకుంటుంది. ఈ రెండింటిలో ఒకటే నిజమై ఉండాలి, ఒకటి ఖచ్చితంగా అబద్ధం. అది ఏది నిజం అనేది అది తనూజ గారికి మాత్రమే తెలుసు. ఎందుకంటే కట్ తర్వాత తనూజ గారు స్నానం చేసి బయటకు వచ్చారా లేదా ఏంటి అనేది క్లారిటీ లేదు. ఓకేనా? సో అక్కడతో కట్ చేశారు. ఇప్పుడు అది కావాలని చేశారా? ఇప్పుడు అబ్బాయి ఒక్కడే ఉండి అక్కడ అలా చేస్తే సరే ఏదో ఒకటి అనుకోవచ్చు, కానీ పక్కన ఇంకొక అమ్మాయి కూడా ఉంది, రితు కూడా ఉంది. సో రితు కూడా లైట్ ఆఫ్ చేసి ఆన్ చేస్తుంది. సో ఆ అబ్బాయి అలా చేస్తున్నాడు. సో 99% మరీ స్నానం చేస్తుంటే ఆ అబ్బాయి అలా పుల్లలు పెడతాడా లోపలికి, గెలుగుతాడు అని అసలు ఆలోచించడానికి చాలా ఇబ్బందిగా ఉంది. బేసిక్గా అలా చేస్తాడా అంటే సో చేయకపోవడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. పక్కన ఇంకొక అమ్మాయి కూడా ఉండి ఆ అబ్బాయి స్నానం లోపల చేస్తున్నప్పుడు అమ్మాయి, సో ఈ అబ్బాయి అలా చేయడానికి ఈ అమ్మాయి కూడా ఒప్పుకుంటుందా అంటే సో 99% అది కాదేమో అని అనిపిస్తుంది. ఓకేనా? అలా చేసి ఉండడేమో అని అనిపిస్తుంది. ఓకే, విత్ బ్యాడ్ ఇంటెన్షన్ అలా చేసి ఉండరు ఖచ్చితంగా. సో కాబట్టి లోపల అది తను వాష్ చేసుకుంటూనే ఉండొచ్చు బట్టలు అనేది ఒకటి తెలుస్తుంది. ఎందుకంటే దాని తర్వాత తను బయటకు వచ్చి కావాలంటే గట్టిగా మాట్లాడవచ్చు, హైలైట్ చేయొచ్చు. నిజంగా అమ్మాయి స్నానం చేస్తూ ఉండి లోపల ఈ అబ్బాయి అలా చేస్తూ ఉంటే అది అమ్మాయి ఖచ్చితంగా అది చాలా అన్కంఫర్ట్ ఫీల్ అవుతుంది అమ్మాయి ఖచ్చితంగా. సో బయటకు వచ్చి గట్టిగానే క్వశ్చన్ చేస్తుంది, ఋతునైనా కానీ క్వశ్చన్ చేస్తుంది. సో కాబట్టి అలా జరగలేదు అని అనుకోవాలి. అండ్ దీన్ని నాకు సార్ ఖచ్చితంగా క్వశ్చన్ చేయాలి సాటర్డే రోజు, ఎందుకంటే ఆ అమ్మాయి వర్షన్ వినాలి.
ఇప్పుడు ఆ అమ్మాయి వర్షన్ వినకపోతే ఆ అబ్బాయి మీద ఏదైతే జరుగుతుందో, నిజంగా అమ్మాయి స్నానం చేస్తున్నప్పుడు అబ్బాయి అలా చేస్తున్నాడంటే అది ఊహించడానికి కూడా చాలా నీచంగా ఉంటుంది. ఓకేనా, ఈవెన్ దో ఆ అబ్బాయి చాలా నార్మల్గా చేసినా కూడా. సో ఆ అమ్మాయి అది ఏంటి అనేది చెప్పాలి. ఓకేనా, అది కరెక్ట్గా అమ్మాయి అక్కడ తను మాత్రమే చెప్పాలి. సో తను ఇబ్బంది పడిందా లేదా అనేది చెప్పాలి, వాళ్ళు క్యాజువల్గా చేశారా లేదా అని అమ్మాయి చెప్పాలి. సో తనూజ గారే మాట్లాడాలి అక్కడ. ఓకేనా, ఇది ఫస్ట్ థింగ్. దీని గురించి మనం ఇంకా ఎక్కువగా డిస్కస్ చేయాల్సిన అవసరం కూడా లేదు. అండ్ సెకండ్ వన్ వచ్చేసరికి బర్నీ గారిది. సో బర్నీ గారు నిన్న మాట్లాడుతూ కొంచెం గట్టిగానే మాట్లాడారు. ఆ గట్టిగా మాట్లాడుతున్న ప్రాసెస్లో బర్నీ గారు క్వశ్చన్ చేసింది, కళ్యాణ్ పడాలా, వీడు అసలు సోల్జర్ కాదు, టీవీలో కనపడటం కోసం దేశాన్ని వదిలి వచ్చాడు, ఎలాంటి వాళ్ళకి సపోర్ట్ ఎలా చేయకూడదు, షేమాన్యు కళ్యాణ్. సో మన బర్నీ గారు పేజ్లో సో కళ్యాణ్ ఎక్స్పోజ్డ్ అని ఒక వీడియో పెట్టారు. అంటే కళ్యాణ్ ఎక్స్పోజ్ చేశారు బర్నీ గారు ఆ లైట్ ఇష్యూలో, దాని గురించి తీసుకొచ్చారని. సో దాంట్లో పెడుతూ అలా పెట్టుకోవటము అంటే నేను ఏమంటే ఎవరి కంటెస్టెంట్ పేజెస్లో వాళ్ళ గురించి పెట్టుకోవాలి. ఇది ఎందుకు మాట్లాడుతున్నా అంటే లాస్ట్ ఒక 3-4 వీక్స్ బ్యాక్ ఇమాన్యుయల్ ఇమాన్యుయల్ ఒరిజినల్ పేజ్లో కూడా తనూజ గారి గురించి కూడా అట్లాగే పెట్టారు ఇష్టం వచ్చినట్టు. అప్పుడు కూడా చెప్పా, ఎవరిది వాళ్ళు చూసుకుంటే బెటర్, ఊళ్ళో వాళ్ళ జోలికి వెళితే అనవసరంగా ఎదుటి పర్సన్కి సింపతి క్రియేట్ చేసినట్టు అవుతుంది, ఎగస్టాల్ వద్దు అని క్లియర్గా ఆ రోజు కూడా చెప్పాను. సేమ్ స్టాండ్ ఇప్పుడు కూడా తీసుకుంటూనే ఉన్నాను. సో ఎవరిది వాళ్ళు పెట్టుకుంటే బెస్ట్. మీకంటే ఫ్యాన్ పేజెస్ ఉంటాయి కదా, ఆ ఫ్యాన్ పేజెస్లో పెట్టుకోండి, ప్రాబ్లం లేదు. సో ఒరిజినల్ పేజ్లో సో అలాంటి ఒరిజినల్ హ్యాండిల్స్లో వేరే కంటెస్టెంట్స్ గురించి దట్టు పెట్టడం, ఏదైనా రీల్ వైరల్ చేసి ఇదిగో ఇక్కడ మా వారు తప్పు చేయలేదు, బర్నీ గారు ఇక్కడ కరెక్ట్గానే మాట్లాడారు, ఇదిగో ఆ ఇష్యూలో మేమే కరెక్ట్, కళ్యాణ్ తప్పు, మేబీ ఇలాంటివి చెప్పుకోవడంలో తప్పు లేదు. కానీ ఫేక్ సోల్జర్ అనే మాట వాడటం అనేది విచ్ ఇస్ కంప్లీట్లీ రాంగ్. అసలు ఫేక్ సోల్జర్ ఏంటి? ఇప్పుడు అతను అక్కడికి వెళ్ళాడు, ఉద్యోగానికి వెళ్ళడం అనేది వాస్తవం, ఉద్యోగం చేయటం అనేది వాస్తవం, ఆ ఉద్యోగం వద్దు అనుకొని తిరిగి రావడం అనేది వాస్తవం. ఉద్యోగం వద్దు అని అనుకొని తిరిగి వచ్చినంత మాత్రాన ఫేక్ సోల్జర్ అయిపోతారా? ఫేక్ సోల్జర్ అవుతారా? ఇప్పుడు మనం యాక్టింగ్ కోసం అని చెప్పి హైదరాబాద్కి వెళ్తాం, కష్టపడతాం, యాక్టింగ్లో ఛాన్సెస్ రాదు, ఏదో 1-2 సినిమాలు చేసేస్తాము, తర్వాత ఇంకా ఛాన్సెస్ రావు, వచ్చేస్తాం, ఫేక్ యాక్టర్ అవుతాం. మనం ఫేక్ యాక్టర్ అవుతాం. మన సిచ్యువేషన్స్ తగ్గట్టు సో ఎటు పోవాలి అనుకోవడం అనేది కంప్లీట్లీ వాళ్ళ డెసిషన్. అది ఫేక్ సోల్జర్లు ఏమంటారు? ఫేక్ సోల్జర్ అంటే ఏంటి? వేరే దేశానికి అమ్ముడు పోతే మన దేశానికి సంబంధించిన విషయాలన్నీ వాళ్ళకి చెప్తే అప్పుడు ఫేక్ సోల్జరో లేకుంటే ఇంకోటో మాట్లాడతారు. లేకుంటే సోల్జర్ కాని పర్సన్ సోల్జర్ అని చెప్పుకొని బట్టలు వేసుకొని బిగ్ బాస్ కోసం అలా బిల్డప్ ఇస్తుంటే అప్పుడు ఫేక్ సోల్జర్ అని అవుతారు. సో ఈ 2 సిచ్యువేషన్స్లో కాదు కదా. ఆ అబ్బాయి నిజంగానే ఆర్మీకి వెళ్ళాడు, ఆ అబ్బాయి నిజంగానే మిలిటరీలో ఉన్నాడు, సో అబ్బాయి నిజంగానే సర్వీస్ చేశాడు. అది ఎన్ని రోజులు చేశాడు, ఎన్ని సంవత్సరాలు చేశాడు ఐ డోంట్ నో, బట్ చేశాడు. అది ఒక్కరోజు చేసినా 1 నెల చేసినా కానీ చేసినట్టే కదా. అది వద్దు అని అనుకున్నాడు, మళ్ళీ వెనక్కి వచ్చేసాడు. అలా మిలిటరీలోకి వెళ్ళి వద్దు అని అనుకొని వెనక్కి వచ్చే వాళ్ళు చాలామంది ఉంటారు. ఓకేనా, సో అతను వచ్చాడు, అతనికి అక్కడ నచ్చలేదు ఆ ప్యాషన్, అది కాకుండా తనకి ఈ ప్యాషన్ ఉంది, సో తను అక్కడ కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నాడు అని తనకు అనిపించుండొచ్చు. సో తను ఇక్కడికి వచ్చాడు, దాంట్లో తప్పే ఉంది. సో దానికి ఫేక్ సోల్జర్ ఏంటి? అది కరెక్ట్ కాదు. ఓకేనా. అండ్ నెక్స్ట్ శ్రీజ గారు పెట్టారు. శ్రీజ గారు పెట్టిన దాంట్లో ఇవన్నీ పిఆర్ యాక్టివిటీస్, ఇలా పిఆర్లు చేస్తున్నారు. అక్కడ నేను చాలా మందికి సలహాలు ఇచ్చాను, నేను ఇమాన్యుయల్కి కూడా సేఫ్ గేమ్ ఆడొద్దు అని చెప్పాను, డెమోన్కి ఇలా బయటికి వెళ్తుందిరా అని చెప్పాను, ఇవన్నీ టెలికాస్ట్ చేశారు. బట్ కళ్యాణ్కి చెప్పింది ఎందుకు టెలికాస్ట్ చేయలేదు? కళ్యాణ్కి చెప్పింది వాళ్ళు టెలికాస్ట్ చేయకపోతే నన్ను ఏం చేసేది? అదేదో పెద్ద మీరేదో కనిపెట్టేసినట్టు మీరు అలా మాట్లాడతారు, ఎందుకు టెలికాస్ట్ చేయలేదు అని మీరు ఎలా అడుగుతారు అని చెప్పి. సో ఎవరైతే క్వశ్చన్ చేస్తున్నారో బర్నీ గారు ఆ మాట అడిగిన తర్వాత, అంటే కళ్యాణ్ నాకు శ్రీజ చెప్పిన తర్వాత శ్రీజ చెప్పింది ఎందుకు టెలికాస్ట్ చేయలేదు అని చెప్పి అడుగుతుంటారు. శ్రీజ చెప్పిన తర్వాత ఏం జరిగింది? ఇక్కడ శ్రీజ చెప్పింది అని ఆ అబ్బాయి చెప్పాడు కదా. ఓకేనా, శ్రీజ చెప్పింది అని ఆ అబ్బాయి చెప్పాడు. ఇది టెలికాస్ట్ చేయలేదు ఎందుకంటే సో క్లియర్ థింగ్, రికార్డ్ చేయకపోయి ఉండొచ్చు. ఓకేనా, ఒకవేళ రికార్డ్ చేసినా సో ఎలా చేస్తారు అని రికార్డ్ చేయకపోవచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే, సో నాగ్ సారు ఆ వీకెండ్ తర్వాత ఆ కిచెన్ ఇష్యూస్ గురించి మాట్లాడుతున్నప్పుడు నాగ్ సార్ ఒక మాట అంటాడు కళ్యాణ్ని. సో వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చారు, పాత ఫ్రెండ్స్, ఏవో హింట్స్ ఇచ్చుంటారు. సో హింట్స్ ఇచ్చిన తర్వాత గేమ్ మార్చుకోవాలనుకున్నాడు, గేమ్ మార్చుకున్నాడు, గొడవ పడ్డాడు అని చెప్పి నాగ్ సార్ కూడా ఒక మాట అంటారు. కావాలంటే నా దగ్గర వీడియో, నువ్వు ఒప్పుకోవాలి, అయితే నా దగ్గర వీడియోస్ ఉన్నాయి ప్లే చేయమంటావు అని నాగ్ సార్ అడుగుతాడు.
సో అంటే దాని అర్థం రికార్డు కూడా చేసుంటారు. సో రికార్డ్ చేసినప్పుడు ప్లే చేయకుండకపోవచ్చు. కాకపోతే ఇక్కడ మళ్ళీ తనూజ గారు ఫ్యాన్స్ మాట్లాడేది ఏంటంటే, సో శ్రీజ వచ్చి చెప్పిన తర్వాత సో ఫస్ట్ గొడవ పడ్డాడు, మళ్ళీ నాగ్ సార్ వచ్చి మళ్ళీ క్వశ్చన్ చేసిన తర్వాత మళ్ళీ తనతో కలిసిపోయాడు అని చెప్పి వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. ఓకేనా, ఇది వాళ్ళ థింగ్స్. ఇంకొకటి ఏంటంటే అసలు విషయం ఇప్పుడు మాట్లాడదాం. ఇక్కడ శ్రీజ గారు ఇంకొక పాయింట్ కూడా మాట్లాడారు. అసలు కళ్యాణ్కి డెమోన్కి ఆ టైంలో అసలు టర్మ్స్ బాగాలేవు కదా, పడట్లేదు కదా, మరి డెమోన్ ఎందుకు కళ్యాణ్కి హెల్ప్ చేస్తుంటాడు అనే పాయింట్ ఒకటి తీసుకొచ్చారు. సో ఖచ్చితంగా చేస్తుంటారు, అది పిఆర్ స్టంట్ అంటారు. లేదు ఈ పాయింట్లో మాత్రం మనం శ్రీజ గారిని డిజగ్రీ చేయొచ్చు. ఎందుకంటే డెమోన్కి అక్కడ కళ్యాణ్ భరణి గారు అన్నప్పుడు, సో భరణి గారు అంటే కళ్యాణ్కి డెమోన్కి అసలు నచ్చట్లేదు. ఫస్ట్ 2 వీక్స్ ఇద్దరు నామినేషన్ చేసుకున్నారు, అది చేసుకున్నారు, గట్టిగా మాట్లాడుకున్నారు. స్టిల్ ఇప్పటికీ డెమోన్కి భరణి గారు అంటే నచ్చదు. ఓకేనా, ఇప్పటికీ నచ్చదు ఆయన అంటే డెమోన్కి. సో ఏదో ఒక విధంగా డెమోను ఆయన మీద గెలవాలనే చూస్తుంటాడు, ఆయన ఓడించాలనే చూస్తుంటాడు. డెమోన్కి అస్సలు ఆయన అంటే అస్సలు నచ్చదు, 1% కూడా నచ్చదు. సో ఇప్పుడు అక్కడ భరణి గారు ఉన్నారు కాబట్టి సో మేబీ అది డెమోన్ ఇంటెన్షనల్గా చేసి ఉండొచ్చు. అదే డెమోను ఆ గేమ్ అంతా లాస్ట్ మూమెంట్లో తనకి ఓటేస్తారు. అక్కడ తనూజ గారు అండ్ కళ్యాణ్ ఉన్నప్పుడు ఏదైతే రితు కానీ డెమోన్ కానీ ఆ టైంలో నేను కళ్యాణ్ ఉంటే అసలు కళ్యాణ్ నేను నమ్మలేను, కళ్యాణ్తో నేను గేమ్ ఆడను, గేమ్ ఆడి నువ్వు కళ్యాణ్ ఆడుతున్నారు కాబట్టి నేను మీతో టైఅప్ కూడా పెట్టుకోము మేము అని చెప్పిన అదే రితు డెమోను, అదే తనూజ కళ్యాణ్ ఉన్నప్పుడు అదే కళ్యాణ్కి వరస్ట్ ప్లేయర్ ఇచ్చిన వాళ్ళే ఇప్పుడు కళ్యాణ్కి ఆ రోజు సపోర్ట్ చేశారు. కళ్యాణ్ కెప్టెన్ అవ్వాలి అని అనుకుంటున్నాము అని చెప్పి వాళ్ళు చెప్పారు అక్కడ. సో డెమోన్ కూడా చెప్పాడు అక్కడ. ఓకేనా, నేను చూడాలనుకుంటున్నాను. సో అక్కడ డెమోన్ కళ్యాణ్కి హెల్ప్ చేశాడా లేదా అనేది కాసేపు పక్కన పెడితే భరణి గారు అంటే నచ్చదు. సో కాబట్టి మేబీ ట్రై చేసి ఉండొచ్చు. దాన్ని కళ్యాణ్ గ్రాప్ చేశాడా లేదా అంటే ఆ రోజు కూడా చెప్పాను, ఆ పిల్లోడికి నిజంగా అంత తెలివి ఉందా అంటే ఆ టైంకి అసలు లేదు. ఓకేనా, ఆ టైంలో ఆ అబ్బాయి అంత తెలివితేటలు ఉపయోగించి అక్కడ గేమ్ ఆడుతున్నట్టు లేదు. అక్కడ జస్ట్ అది చాలా క్యాజువల్గా, చాలా నార్మల్గా, చాలా ఫ్లూక్లో, అంటే అక్కడ ఉన్నది తనూజ, ఇమాన్యుయల్. ఓకేనా, సో ఇమాన్యుయల్ చేసుండడు, తనూజ చేసుండదు అన్న ఒకే ఒక్క థాట్లో ఇంకా దివ్యానా భరణిలా అన్నప్పుడు ఆయన భరణి గారి పేరు చెప్పుంటారు తప్పితే అక్కడ వాళ్ళ యాక్షన్ బట్టి ఆ అబ్బాయి చూశాడు చెప్పాడు అన్నదానికి లేదు. నేనేమంటానంటే ఒకటి, ఓకేనా, అక్కడ ఆ రోజు కూడా ఇదే చెప్పాను, మళ్ళీ ఇప్పుడు కూడా అదే చెప్తున్నాను. సో ఆ రోజు వీడియోలో కూడా అదే చెప్పాను, ఆ అబ్బాయికి అంత తెలివితేటలు అక్కడ ఉండుండవు, అంత లేదు అక్కడ. ఆ అబ్బాయికి ఏదో ఫ్లూక్లో అన్నా చెప్పు ఉండాలి, లేకుంటే తనూజ తీయదన్న నమ్మకంతో, ఇమాన్యుయల్ కూడా తీయదన్న నమ్మకంతో ఉండాలి. సో భరణి గారి పేరు చెప్పు ఉండాలి. ఓకేనా, అంతేగాని డెమోన్ అలా చేశాడని కాదు. కాకపోతే ఏంటంటే ఆ రోజు డెమోను భరణి గారు ఒకటే కలర్ షూ వేసుకోవడము, డెమోన్ ఇట్లా షూ అనడము, దీనికి ఒక్కొక్క నెరేటివ్. ఒకళ్ళు భరణి గారి వైపు చూపించారని చెప్పడం, ఆ షూ ఇట్లా అన్నప్పుడు అది డెమోను భరణి గారు నాలాంటి షూ వేసుకున్నాడు చెక్ చేసుకో అని చెప్పినట్టు అని. సో ఇవన్నీ ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా మాట్లాడతారు తప్పితే నా రోజు చెప్పిన దాని మీద ఈ రోజుగా స్టాండ్ అయ్యి ఉంటాను. ఆ నెక్స్ట్ వచ్చేసరికి తనూజ గారికి ఎందుకు చూపించారు అన్న ఇది కూడా క్వశ్చన్. శ్రీజ అడిగిన క్వశ్చన్ సేమ్ పాయింట్. ఆ రోజు కూడా తనూజ గారికి చూపెట్టాల్సిన అవసరం ఏమిటి అంటే అప్పటికే తనూజ గారు కళ్యాణ్ కొంచెం ఫ్రెండ్షిప్గా ఉన్నారు, క్లోజ్ ఉన్నారు కాబట్టి సో వాళ్ళ బాండ్ అప్పటికే తనూజ గారి మీద, ఆ తనూజ గారికి కళ్యాణ్ మీద అగైనెస్ట్గా సో ఇమాన్యుయల్ అవ్వచ్చు, దివ్య అవ్వచ్చు చెప్తూనే ఉన్నారు. అయినా కానీ ఆ అమ్మాయి కళ్యాణ్ని చాలా బ్లైండ్గా నమ్ముతూ వస్తుంది. అదే కళ్యాణ్ని సో నేను డేంజర్ జోన్లోకి వెళ్ళలేను, మా లాస్ట్ టైమే నేను మళ్ళీ ఎలిమినేషన్ జోన్లోకి వెళ్ళొచ్చాను అంటే సరే నువ్వు సేఫ్ జోన్లోకి వెళ్ళు, నేను డేంజర్ జోన్లో ఉంటానని చెప్పిన అమ్మాయి. సో దాని తర్వాత డేంజర్ జోన్లోకి గేమ్ ఆడాల్సి వచ్చినప్పుడు ఏదైతే పూల్ టాస్క్ ఆడాల్సి వచ్చినప్పుడు సో శ్రీజాకి తను సపోర్ట్ చేశాడు. సో ఆ విషయం ఆ అమ్మాయికి కూడా చెప్పాడు, శ్రీజాకి సపోర్ట్ చేస్తున్నాడు. ఇలా జరిగింది కదా, సో దీన్ని కొంచెం ఫ్లేరప్ చేద్దామని చెప్పి చూసావా భరణి గారికి ఆ రోజు ఆ డెమోన్ హెల్ప్ చేశాడు, లేకుంటుంటే నువ్వే కెప్టెన్ అయ్యేదా, నువ్వు భరణి గారు ఉండేవాళ్ళు, సో మేబీ నువ్వు కెప్టెన్ అయ్యి ఉండేదానివేమో అన్నట్టుగా ఆయన అక్కడ చెప్పాడు. అది చేశాడు అమ్మాయి చేత. కళ్యాణ్కి అమ్మాయికి వర్సెస్ తెప్పిద్దామని ట్రై చేశాడు అక్కడ. అది ఆ అమ్మాయి చాలా తెలివిగా అండ్ దట్టు నువ్వు ఎవరికి చెప్పొద్దు అది అయింది. కానీ దాని పక్క రోజు నామినేషన్స్ అప్పుడు తను నార్మల్గా డిస్కస్ కూడా చేసింది అబ్బాయితోటి. అండ్ తను అక్కడ రైవల్రీ కూడా పెట్టుకోలేదు. సో తను ఏదైతే స్టాండ్ మీద ఉందో అదే స్టాండ్ మీద ఉంది అక్కడ. ఓకేనా, తనకి చూపించడం అనేది హైలైట్. ఇవన్నీ ఏంటంటే ఓపెన్గా క్వశ్చన్ చేయాల్సిన థింగ్స్. ఇవన్నీ ఓపెన్గా క్వశ్చన్ చేయాలి. ఆ వాష్రూమ్ మ్యాటర్ అయినా అవ్వచ్చు, లేకుంటే ఈ 4th వీక్ ఏదైతే కెప్టెన్సీ ఇది ఉందో సో ఇదైనా అవ్వచ్చు, తనూజ గారికి ఆ వీడియో చూపించింది అయినా అవ్వచ్చు, ఇదంతా క్వశ్చన్ చేయాలి. అండ్ నాగ్ సార్ ఏదైతే మాట్లాడారో ఆ మాటలు
ఆ రోజు అంటే నా దగ్గర వీడియోస్ ఉన్నాయి కాబట్టి వీడియోస్ ప్లే చేయనా అని నాకు సారు రితు నీకేం శ్రీజ నీకేం చెప్పింది అనేది మేబీ ఆ వీడియోస్ ఏమన్నా ఉంటే నాకు సార్ అవి కూడా అక్కడ ప్లే చేయాలి కదా. ఎందుకంటే ఆ వీడియోని ఈ వీడియోని రెండింటిని మ్యాచ్ చేసి ఏది బర్నే గారు అన్న మ్యాటర్ని మ్యాచ్ చేసి మాట్లాడుతున్నారు కాబట్టి సో అది కూడా ప్లే చేస్తే అసలు శ్రీజ ఏం చెప్పింది ఎంత చెప్పింది సో అప్పుడు అర్థమైంది. ఎందుకంటే నాకు సరే మాట్లాడాడు కాబట్టి శ్రీజ చెప్పింది కాబట్టి తనుజతో గొడవ పెట్టుకున్నాడు కావాలని చెప్పి కళ్యాణ్ అని ఒక స్టేట్మెంట్ నాకు సార్ పాస్ చేశారు అక్కడ. సో పాస్ చేసిన దానికి నా దగ్గర వీడియోస్ కూడా ఉన్నాయని చెప్పారు. ఆ వీడియోస్ ఏమున్నాయనేది అక్కడ బయట పెట్టాలి కదా. సో లాస్ట్ మూమెంట్కి వస్తుంది సీజన్, అక్కడ ఎవరి తప్పులు ఏంటి అనేది క్లియర్గా అక్కడ ఎస్టాబ్లిష్ చేస్తే ఆడియన్స్ విల్ డిసైడ్ కదా. ఆడియన్స్ని కూడా కన్ఫ్యూజన్ స్టేట్లో పెట్టడం ఎందుకు? ఇప్పుడు ఒక ఇష్యూ బయట నడుస్తున్న ఇష్యూస్ని లోపల నడుస్తున్న ఇష్యూస్ని సైమల్టేనియస్గా అడ్రస్ చేయాలి హోస్ట్, బిగ్ బాస్ టీమ్ అయినా అవ్వచ్చు, క్లారిటీ కోసం. లేకుంటే ఆ క్లారిటీ మిస్ అయితే ఆ బాత్రూమ్ ఇష్యూ అవ్వచ్చు, లేకుంటే ఇప్పుడు ఈ 4th వీక్ కెప్టెన్సీ టాస్క్ ఇది అవ్వచ్చు. సో శ్రీజ అసలు ఏం చెప్పింది కళ్యాణ్కి, అది ఎందుకు ప్లే చేయలేదు, అది అసలు రికార్డ్ చేశారా లేదా, సో ఇది అవ్వచ్చు. ఈ థింగ్స్ అన్నీ అక్కడ క్లియర్గా ఎస్టాబ్లిష్ చేయాలి. ఎస్టాబ్లిష్ చేసినప్పుడే ఎవరు తప్పు ఎవరు కరెక్ట్ అనేది క్లారిటీ వచ్చింది. ఎందుకంటే క్వశ్చన్ చేసినప్పుడు ఆన్సర్ దొరికింది తప్పితే జస్ట్ చూసుకో, జస్ట్ మైండ్లో పెట్టుకో, మనసులో పెట్టుకో, ఆడబెట్టుకో ఈడబెట్టుకో అంటే వర్కౌట్ కాదని. ఓకే, నాకు క్వశ్చన్ చేసినప్పుడే ఎదుటి వాళ్ళ వర్షన్ వినబుద్ధి అయింది, ఆ వర్షన్లో కరెక్టా కాదా అనేది అప్పుడు మనం జడ్జ్ చేయొచ్చు అనమాట. సో ఓవరాల్గా ఇప్పుడు ఏమైందంటే అటు ఇటు తిరిగి ఇది కళ్యాణ్కే ప్లస్ అవుతుంది, 99.99% కళ్యాణ్కే ప్లస్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు తొందరపడి ఫేక్స్ వదలని పెట్టారు బయట, సో అది పెట్టడం తప్పు. అండ్ బర్నీ గారు ఎప్పుడో 4th వీక్ తీసుకొచ్చి ఇప్పుడు మనసులో పెట్టుకుని క్వశ్చన్ చేయాల్సిన అవసరం లేదు. సో ఆవేశంలో క్వశ్చన్ చేసినట్టు క్లియర్గా తెలుస్తుంది. ఎందుకంటే దాని తర్వాత మళ్ళీ బాగానే ఉంటున్నారు. పోనీ అది రైవల్రీ కింద పెట్టుకుంటారా అంటే లేదు, మళ్ళీ బాగానే ఉన్నారు. ఇంతకు సపోర్ట్ కూడా చేశాడు ఆ కళ్యాణ్ని కొట్టకుండా, సో సపోర్ట్ కూడా చేశాడు. అంటే ఆవేశంలో మాట్లాడిన మాటలు మీద స్టాండ్ తీసుకోకపోతే పక్క నిమిషము పక్క రోజు కానీ అప్పుడు ఏమైంది, అది ఆపోజిట్గా కళ్యాణ్కే ఫేవర్గా ఉన్నట్టుంటుంది. ఆయన ఏదో ఆవేశంలో మాట్లాడేశారు తప్పితే అక్కడ ఏమీ లేదు అని క్లియర్గా ఎస్టాబ్లిష్ అవుతుంది. ఇప్పుడు దీని గురించి గట్టిగా డిస్కషన్ శనివారం రోజు జరిగితే మాత్రమే ఇది ఒక క్లారిటీ వచ్చింది. అదర్వైజ్ సో ఎవరి రీల్స్ వాళ్ళు తిప్పుకుంటూ ఉంటారు, సో ఎవరికి ఇన్ఫ్లుయెన్స్ అయ్యే ఆడియన్స్ వాళ్ళకి ఇన్ఫ్లుయెన్స్ అవుతూ ఉంటారు అనమాట. సో వీటిని ప్రాపర్గా అడ్రస్ చేయాల్సిన బాధ్యత హోస్ట్ మీద, బిగ్ బాస్ మేనేజ్మెంట్ మీద ఉంది. సో ఎంతవరకు బిగ్ బాస్ మేనేజ్మెంట్ దీని మీద రియాక్ట్ అవుతారనేది చూద్దాం.